ఇండియా, ఇంగ్లాండు ఫస్ట్ వన్‌డే మ్యాచ్ జరగబోతుంది. ఇది రూట్ ఆఫ్ మనకు తెలిసిందే గదా! ఛాంపియన్‌షిప్‌కి సంబంధించి. ఇక్కడ ఎవరైతే ప్లేయింగ్ 11 ఉంటుందో అదే 11 అక్కడైతే ఆడతారు. కానీ ఇక్కడ ప్లేయింగ్ 11లో నాకు నచ్చిన ప్లేయింగ్ 11 చెప్తానండి. ఎందుకంటే జైస్వాల్‌ని ఓపెనర్‌గా పంపించాలండి తప్పదండి. ఇన్ని టీ20లో మంచిగా ఆడాడు. అలానే ఐపీఎల్‌లో మంచిగా ఆడుతున్నాడు. టెస్ట్ మ్యాచ్‌ల్లో చాలా క్లిక్ అయ్యాడు. కానీ వన్‌డేలో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. చాలా టెస్ట్ మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఇప్పటి వరకైతే వన్‌డేలతో స్థానం అయితే దొక్కలేదు. నాకు తెలిసి శుభ్‌మన్ గిల్‌ని పక్కన పెట్టేసి ఒకసారి జైస్వాల్‌కైతే అవకాశం ఇస్తే అనిపిస్తుంది. ఎందుకంటే మనకి సెహ్వాగ్ లాంటోళ్ళు ఓపెనర్‌గా మనకు దొరకలేదు. సెహ్వాగ్ వెళ్ళిపోయిన కాడి నుంచి రోహిత్ శర్మ ఉన్నాడు గానీ, రోహిత్ శర్మకి పార్ట్నర్‌గా మంచి పార్ట్నర్ అయితే దొరకలేదు. ఒక సచిన్ టెండూల్కర్ లాంటి పార్ట్నర్‌షిప్ ఎవరు దొరకలేదు. నాకు తెలిసి జైస్వాల్ 2 యాంకర్ పార్ట్ చేసు మంచి యాంకర్ రోల్ చేయగలడు. ఇన్నింగ్స్‌ని బిల్డ్ చేయగలడు కాబట్టి కొంచెం చేస్తే బావుండనిపిస్తుంది. కానీ రీసెంట్ ఫార్మ్ చూస్తే శుభ్‌మన్ గిల్ కొంచెం డిప్ అయింది. అందరూ చూస్తూనే ఉన్నాం. అంతకుముందు దాదాపు 60 పైనే స్ట్రైక్ రేట్ ఉండేది. ఇప్పుడైతే తగ్గిపోతూ వస్తుంది. వరుస మ్యాచ్‌లు ఫెయిల్యూర్ అవుతూ వచ్చిండు. కాబట్టి చూడాలి. నాకు తెలిసి ఆ ఛాన్స్ అయితే తీసుకోరనిపిస్తుంది. కానీ శుభ్‌మన్ గిల్‌ని పక్కన పెట్టి జైస్వాల్‌కి అవకాశం ఇస్తే బావుండనిపిస్తుంది. కనీసం ఒక్క మ్యాచ్ అన్నా ఈ 3 మ్యాచ్‌లో ఒక్క మ్యాచ్ అన్నా ఇస్తే బావుంటదనిపిస్తుంది. చూద్దాం మరి ఇస్తారో లేదో. ఇంకపోతే ఈ సినిమాలో కాంప్లికేట్ ఏదైనా ఉన్న విషయం ఉందంటే ఆల్ రౌండర్స్ అండి. అక్షర్ పటేల్ తీసుకోవాలా? జడేజాని ఆడించాలా? జడేజాకి ఏజ్ అయిపోయింది. మరి అక్షర్ పటేల్‌కి మరి ఫ్యూచర్ స్టార్‌గా అవకాశం ఇవ్వాలి కదా! మరి ఆ అక్షర్ పటేల్‌ని సెలెక్ట్ చేస్తే మరి జడేజాని ఎందుకు అంత సీనియర్ ప్లేయర్‌ని మరి ఆడించకుండా మీరు ఉంచుతారంటే చెప్పలేం. మరి అదే మరి ఇక్కడ కాంప్లికేట్ ఉంది. ఎందుకంటే అక్షర్ పటేల్ ఏమో మంచి ఫామ్‌లో ఉన్నాడు. రవీంద్ర జడేజాని సెలెక్ట్ చేసి అంత సీనియర్ ప్లేయర్‌ని పక్కన కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ దగ్గరకున్నాడు కాబట్టి పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. మరి చూడాలి. మరి దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది. ఇంకోటొచ్చేసి కేఎల్ రాహుల్ ఆడాలా? పంత్ ఆడాలా? పంత్ తెలిసిందే మనకి టీ20లు గాని, వన్‌డేలు గాని అంత ఫామ్‌లో అయితే లేడు. టెస్ట్‌లో అయితే విపరీతమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు గానీ, వన్‌డేలు వైట్ బాల్ అయితే లేడు. కొన్ని మంచి బ్రిలియంట్ నాక్స్ ఆడాడు. ఏందంటే అది గేమ్ చేంజింగ్ నాక్స్ అయితే ఆడుతా ఉంటాడు. అతను ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడంటే ఒక 20 బాల్‌లో 40, 50 కొట్టేసాడంటే మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది కాబట్టి అలాంటి ఇంపాక్ట్ అయితే కలిగిస్తాడు మనకి పంత్ అయితే. మరి కేఎల్ రాహుల్ ఏమొచ్చేసి మంచి కీపింగ్ చేస్తున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. వన్‌డే వరల్డ్ కప్‌లో కూడా మంచి ఫామ్‌లో కనిపించాడు మనకి. మరి అతన్ని సెలెక్ట్ చేస్తారనేది క్లారిటీ లేదు మనకైతే. వీళ్ళిద్దరు నలిసి ఎక్కువ మొగ్గు చూపేది నలిసి కేఎల్ రాహుల్ వైపే మొగ్గు చూపుతారేమో. కానీ ఇద్దరిని సెలెక్ట్ చేస్తే నాకనిపిస్తుంది పంత్‌ని, కేఎల్ రాహుల్‌ని ఇద్దరిని ఆడిస్తే బావుండనిపిస్తుంది. ఎందుకంటే పంత్ వయసు చాలా చిన్నది. ఫ్యూచర్‌లో కెప్టెన్ మెటీరియల్‌గా కనిపిస్తున్నాడు కాబట్టి అన్ని ఫార్మాట్‌లో అతను ఆడిస్తే బావుండనిపిస్తుంది. చూడాలి మరి ఇంకా ఇంప్రూవ్ అవుతాడు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంక యాజ్ యూజువల్ మిగతా టీమ్ అంతా సేమ్ ఉంటుందండి. శుభ్‌మన్ గిల్లు, రోహిత్ శర్మ అలానే తర్వాత వచ్చి విరాట్ కోహ్లీ ఉంటాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ ఉంటాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ ఉంటాడు. ఆ తర్వాత మీకు పంత్ వస్తే పంత్ ఉండొచ్చు నాకు తెలిసి అనుకుంటున్నాను. లేకుంటే పంత్ నాకు తెలిసి ఆడకపోతే ఆహ్, ఎందుకంటే పక్కన హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ ఉన్నాడు కాబట్టి మీకు ఆల్ రౌండర్ అయితే వస్తాడు. పంత్ అయితే నాకు తెలిసి ఆడించకపోవచ్చు అనుకుంటున్నాను. నేను అనుకోవటం. పంత్ ఆడితేనేమో పైనున్న శ్రేయస్ అయ్యర్‌ని డ్రాప్ చేయాల్సి ఉన్న పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి పంత్ ఆడరనుకున్నాను. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఆ తర్వాత వరుసగా బౌలర్స్ అయితే వచ్చేస్తారు. మీకు ఒక పక్కన వరుణ్ చక్రవర్తి తీసుకున్నారు మరి అతన్ని ఆడించాలి కదా మరి. ఎందుకంటే టీ20లో అంత మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు అతనైతే ఇక్కడ ఆడించాల్సిన పరిస్థితి అయితే ఉంది. వరుణ్ చక్రవర్తి వస్తాడు. ఆ తర్వాత మీకు కుల్దీప్ యాదవ్ ఉంటాడు. ఆ తర్వాత షమి ఉంటాడు. ఆ తర్వాత హర్షిత్ రాణా ఉంటాడు. ఇలా అయితే టీమ్ ఫామ్ అయితే ఉండబోతుందయితే క్లియర్‌గా అర్థమవుతుంది. చూడాలి మరి ఫ్యూచర్‌లో ఆహ్, ఎలా ఉండబోతుందనేది చాలా ఉత్కంఠగా ఉంది. మీరు మర్చిపోయిన మధ్యలో పిల్లాడిలో మీరైతే రవీంద్ర జడేజానైతే ఆడిస్తారండి. ఇద్దరు ఆల్ రౌండర్‌తో ఎళ్తారు. రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా తోటి, అలానే వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తోటి, ఆ తర్వాత మీరు హర్షిత్ రాణా, షమి తోటైతే ఎళ్తుంది టీమయితే. టీమ్ బాగుంది కూర్పు. టాప్ ఆర్డర్ ఎక్స్ట్రార్డినరీగా అనిపిస్తుంది. మీరు చూస్తే టీ20 సీరీస్ ఏదైతే ఆ టీమ్ ఉందో, ఆ టీమ్‌కి, ఈ టీమ్‌కి పొంతనే ఉండదండి. టోటల్ డిఫరెంట్‌గా ఉంటుంది. అందరూ కొత్త ప్లేయర్సే ఉంటారు. ఒక హార్దిక్ పాండ్యా, మీకు అక్షర్ పటేల్ మినహాయిస్తే టాప్ ఆర్డర్‌లో మీకందరూ కొత్త ప్లేయర్‌లే కనిపిస్తారు. ఆ సీరీస్‌లో ఉన్నోళ్ళు ఎవరు కనిపించరు. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, రింకు సింగ్ మిగతా అందరూ కొత్త కొత్తగానే కనిపిస్తాయి ఫేస్‌లన్నీ గూడా. చూద్దాం మరి. ఈ సీరీస్ చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. ఎందుకంటే దానికి ముందు కాబట్టి టీమ్ కూర్పనేది చాలా పెద్ద తలనొప్పిగా ఉంటుంది. ఇక్కడ ఏదైతే 11 ఉంటుందో అదే 11 నాకు తెలిసి 100% మనకి చాంపియన్‌షిప్‌లో అయితే ఉంటుంది. వన్ డే చాంపియన్‌షిప్‌లో అయితే ఉండబోతుంది. ఈరోజు మ్యాచ్ చూడాలి. ఈ మ్యాచ్‌లో ఎవరైతే ఉంటారో ప్లేయింగ్ 11 వాళ్ళే అక్కడ ఆడబోతున్నట్టు ఒక ఇండికేషన్ అనమాట. చూద్దాం మరి ఈరోజు 1:30కి అయితే మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. మ్యాచ్ చూసినాక దాని గురించి మాట్లాడుకుందాం.